ఇక నిన్న నుండి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి తీన్మార్ మల్లిగాని చేత మళ్ళీ ప్రభుత్వమే ఒక అందమైన అబద్ధాన్ని అందమైన నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్ నాయకులకు వాటాలు కావాలన్నట, వాళ్ళే ఈ అంశాన్ని రెచ్చగొడుతున్నారని, లేకపోతే అటు ఇటు దిప్పి కవిత గారికి ఈ అంశాన్ని అంటగట్టాలని చూస్తున్నాడు తీన్మార్ మల్లి గారు. నిన్ను 8 నిమిషాల వీడియో చేసిన వాడు ఇది పైసల పంచాయతీ కాదు, వాటాల పంచాయతీది అంటాను. అసలు అక్కడ ఎన్టీవీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధమో, లేకపోతే రాజకీయ యుద్ధమో, లేకపోతే ప్రయోజనాలు విఫలమైతే జరుగుతున్న యుద్ధమో ఏదో ఒకటి జరుగుతున్నది. వీడియో బుడర్ ఖాన్ గాన్ లాగా మధ్యలో ఉరికొచ్చి నిన్న హుటిన ఒక 8 నిమిషాల వీడియో చేసింది. మరి ఈ బుడర్ ఖాన్ గానికి ఏం సంబంధం? ఈ బుడర్ ఖాన్ గాడు ఎన్టీవీ ఉద్యోగి కాదు. పోనీ ప్రభుత్వంలో వీడు ఉన్నాడా? లేడు. ప్రభుత్వం నుండి వీని తరిమేసింది. కానీ అయినా కూడా వీని మెడకెందుకు వేసుకున్నాడు అంటే ఎవరిని కాపాడడానికి ఇప్పుడు చింతపండు గాడు ఈ అంశంలో ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు. బీఆర్ఎస్ని బదనం చేయాలి, అదే సమయంలో కవిత గారిని బదనం చేయాలి. కవిత గారిని తీన్మార్ మల్లి గారు ఎందుకు బదనం చేస్తాడు, ఎందుకు టార్గెట్ చేస్తాడు నిత్యం? ఇక బీఆర్ఎస్ మీద అంటే వానికి ఎప్పటికప్పుడు ఉన్నదే. బీఆర్ఎస్ ఎక్కడ మళ్ళీ పుంజుకుంటుందో, మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కడ అధికారంలోకి వస్తుందో అనే బాధ వానికి ఉన్నది. అది వాని మానసిక రోగం. బీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు అనేది మళ్ళీ కానీ మానసిక రోగం, దాన్ని మనం తగ్గించలేం. మానసిక రోగులు ఉంటారు కదా, వాళ్ళు ఒక మనాది పెట్టుకుంటారు, ఆ మనాదిల్నే జీవిస్తుంటారు. ఆ మనాది ఎప్పుడు తలుసుకొని కుమిలిపోతుంటారు. అట్లా బీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు అనే ఒక మానసిక రోగి చింతపండు గాడు. కాబట్టి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికి ఉన్న అంశాన్ని లేని అంశాన్ని వీడే సృష్టించుకుంటాడు, వీడే ఒక కట్టుకథ అల్లుకుంటాడు, వీడే చెప్తా అంటాడు. కాబట్టి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల అధికారంలోకి రావద్దు అనేది వాని మానసిక రోగం కింద పడ్డది. ఆ మానసిక రోగం తగ్గాలని కూడా మనం అందరం కోరుకుందాం. ఇక మరి కవిత గారిని ఎందుకు వీడు టార్గెట్ చేస్తున్నాడు? తండ్రికి దూరమైన బిడ్డ వాటాల కోసం ఈ గొడవకు దారితీసింది అని లేని అసలు అర్థం లేని ఒక అనాలిసిస్ని నిన్న వాడు ఒక 8 నిమిషాల వీడియోలో చెప్పడం జరిగింది. తండ్రికి దూరమైన బిడ్డ అంటే ఎవరు తండ్రికి దూరమైన బిడ్డ అంటే? చింతపండు. నీకు ధైర్యం ఉంటే కవిత గారి పేరు తీయనుంటివి నిన్న నోటి నుండి. కవిత గారికి ఎన్టీవీకి ప్రభుత్వానికి జరిగిన గొడవకు సంబంధం ఏంది? నీకేమైనా పెండు ఉన్నదా నీకు మైండ్లో? ప్రభుత్వానికి, ఎన్టీవీకి, మంత్రి గారికి, బ్యూరోక్రాట్స్కి మధ్యలో రేగిన ఒక అంశము కవిత గారి మెడకి ఎందుకు చుడుతున్నావు అంటే, కవిత గారు బీసీ అంశాన్ని మొట్టమొదటిసారిగా శాసన మండలిలో లేవనెత్తింది ఏడాది క్రితం విని కాంగ్రెస్ తరిమినట్టు నటించింది. అప్పటి నుండి కవిత గారు బీసీ వాదం మీద కొంత గట్టిగా నిలబడుతున్నారు. బీసీలకు సంబంధించి ప్రతి జిల్లాకు తిరిగి కవిత గారు సమావేశాలు కూడా నిర్వహించింది. ఎక్కడ కవిత గారి మాటలకు, ఎక్కడ కవిత గారి స్ట్రాటజీకి ఈ బీసీ సామాజిక వర్గం ఆకర్షించబడుతుందో, బీసీలు ఎక్కడ కవిత గారి వైపు మొగ్గు చూపుతారో అనే కోణంలో వీడు ఎప్పటికీ అప్పుడు కవిత గారి విషయంలో విషం కక్కుతున్నాడు. భయంకరమైన విషాన్ని కక్కుతున్నాడు. వీనిక బీసీలు నమ్మరు. వీడు మొత్తం అంగీలాగు జింపుకొని బజార్ల బండి పొర్రాడిన బీసీలు వీడిని నమ్మే పరిస్థితి లేదు. ఏదో వీని కులపోళ్ళు, పెద్దగా జ్ఞానం లేని పోరగాన్లు అరకొర ఉంటే వాడిని నమ్మే పరిస్థితి ఉన్నది. అది కూడా వాని లాంటి నారో మైండ్, చిన్న ఆలోచన కలిగిన వాళ్ళు వాడు చెప్పే అబద్ధాలను నమ్మితే ఒక్కరో ఇద్దరో వాని చుట్టూ అట్లా తిరుగుతాను. ఇప్పుడు కవిత గారు పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి, కేసీఆర్ గారి కూతురు, రాజకీయ ఎజెండా ఎత్తుకున్నది. బీసీలకు సంబంధించి 42% ఇవ్వవలసిందే అని శాసన మండలిలోనే మాట్లాడింది. బీసీ అంశానికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరూ బయటికి వెళ్ళిపోతా అంటే ఒక కవిత గారే కూర్చున్నారు శాసన మండలిలో. అప్పుడు ఇదే తీన్మార్ మల్లి గారు కవిత గారు బయటికి వెళ్ళిపోతారేమో అని నేను అనుకున్నా. కానీ కవిత గారు మా బీసీ బిల్లుకు మద్దతుగా శాసన మండలిలోనే కూర్చోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు కవిత గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా అని వీడే శాసన మండలిలో అన్నాడు. దానికి తోడు బీసీల మీద ఒక పాట కూడా రాయించింది కవిత గారు స్వయంగా. తన డబ్బులతోటి బీసీ 42% సంబంధించి ఒక పాటనే రాయించి ప్రచారానికి పెట్టింది. ప్రతి జిల్లాకు తిరిగింది, బీసీల సమస్యలను అడ్రస్ చేసింది. ఇవన్నీ వీడు వరుతున్న దానికి ఎక్కడ అడ్డం పడతాయో, ప్రజలు నన్ను నమ్మకుండా
కవిత గారి వైపు ఈ బీసీ ప్రజలు ఎక్కడ టర్న్ అవుతారో అనుకునే భయంతో ఇప్పుడు సంబంధం లేని ఒక అంశాన్ని కవిత గారి మెడకు జుట్టి కవిత గారిని బదనం చేయాలని చూస్తాను. కానీ కవిత గారిని బదనం చేయమని వీనికి చెప్పిందే ప్రభుత్వం. అరే బాబు, ఇల్లు ఏమైనా బెనిఫిట్ దొరికితే 4 ముక్కలు తిను, 4 బొక్కలు చీకురా అని ప్రభుత్వ పెద్దలే వీనికి సమాచారం ఇస్తారు. నువ్వు బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలి, అసలు మొత్తం ఇందులో లేని కవిత గారిని కూడా మధ్యలోకి తీసుకురావాలి, కేసీఆర్ గారి కుటుంబానికి ఈ రోతను ఈ కంపును అంటించాలి అని ప్రభుత్వమే వీడికి లీకులు ఇస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలే ఎవరో ఒకరు నిత్యం వీనికి టచ్లో ఉండి ఇట్లా అడ్డమైన వార్తలు చెప్పిస్తారు. ఈ మొత్తం స్టోరీలో ఎక్కడన్నా కవిత గారి ఇన్వాల్వ్మెంటు ఉంటుందా? కవిత గారికి సంబంధం ఉంటుందా? బ్యూరోక్రాట్స్కి, ప్రభుత్వానికి, మంత్రి గారికి, మీడియాకు జరుగుతున్న ఈ సంఘర్షణలో, ఈ ఫేక్ న్యూస్ల ప్రాపగండలో కవిత గారికి ఏం సంబంధం? తండ్రి నుండి దూరమైన బిడ్డ, నీకు ధైర్యం ఉంటే మళ్ళీగా కవిత గారి పేరుది, కవిత గారి పేరుది. నీ వెనుక ఏ లీడర్ ఉండి, ఏ నాయకుడు ఉండి ఇట్లాంటి వార్తలు చెప్పిస్తాడో ఖచ్చితంగా ఒకరోజు డైరెక్ట్గా మాట్లాడే రోజు వస్తుంది. అన్ని అర్థం పర్థం లేని అనాలిసిస్లు, ఒక రోత అనాలిసిస్ చేయడం నీ రాజకీయ స్వార్థం, నీ రాజకీయ దుర్మార్గమైన ఆలోచన. అవి మానుకో. ప్రభుత్వం ఈక్కోలేక పీక్కోలేక వాళ్ళు చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ఎంతమంది జీవితాలతో చెలగాటమాడతాను అనేది గదాన్ని ప్రశ్నించు నీకు దమ్ముంటే. సంబంధం లేకుండా ఎన్టీవీ జర్నలిస్టులను వేధించిండ్రు 24 గంటలు, సంబంధం లేకుండా బ్యూరోక్రాట్స్ని అవమానించిండ్రు. దీన్ని నీ దమ్ముంటే మాట్లాడు. సర్జనర్ గారి మీద బాగా అవాకులు చెవాకులు వేలినవుగా, మరి సర్జనర్ గారిని అన్నట్టు ఎందుకో ప్రభుత్వాన్ని అంటలేవు? ఇది ప్రభుత్వం ఆడుతున్న డ్రామాని ఎందుకో అంటలేవు? ఇది ప్రభుత్వమే లీకులు ఇచ్చింది, ప్రభుత్వమే ఇరుక్కున్నది అని ఎందుకో చెప్తలేవు? సంబంధం లేని ఒక ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసిందే ప్రభుత్వం అని ఎందుకు అంటలేవు? ఎందుకంటే నువ్వు రహస్య స్నేహితుడివి ప్రభుత్వానికి. మీ మధ్య ప్రేయసి ప్రియుడి అనుబంధం కొనసాగుతున్నది. చింతపండుగా నువ్వు ఈ దుర్మార్గమైన ఆలోచనలు, ఈ దుర్మార్గమైన ప్రాపగండ ఎన్ని రోజులు చేస్తావు? ఒక మహిళా లీడర్ మీదన్నా నువ్వు చేసేది. కవిత గారు నీకు ఒట్టిగా నీ నోటి దురుస్తానానికి ఆమె బలి కావాలా? ఎప్పటికప్పుడు కవితమ్మ గారి మీద నీ ఇష్టానుసారంగా మాట్లాడుతా అంటే అసలు ఈ లైన్లోనే కవిత గారు లేరు. కవిత గారిని ఎందుకు తీసుకొస్తానవరా ఇందులోకి? వెదవా. ఆ న్యూస్ నీకు ఎవరు చెప్పిందో కూడా చెప్తా.